హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉదయశ్రీ ఛానల్. ఈరోజు నా రెసిపీ పిజ్జా అండి. పిజ్జా అంటే అందరికీ ఇష్టం కదా, రెస్టారెంట్ స్టైల్లో. ఈరోజు మనం పిజ్జా చేసుకుందాం. పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. వెజిటేబుల్స్. ఈరోజు మనం చికెన్ పిజ్జా చేసుకుందాం. దానికి ముందుగా నేను ఆనియన్స్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, టమాటో ఇవన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టానండి. తర్వాత ఒక్కొక్కటిగా నేను చెప్తాను. ముందుగా పిజ్జా బన్ తీసుకొని దానికి హోల్స్ పెట్టుకోవాలండి. మనం అప్లై చేసే సాస్ లోపల వరకు వెళ్ళాలంటే మనం చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి. దాని మీద మనం ఈ పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. నార్మల్ సాస్ కన్నా ఈ పిజ్జా సాస్ అనేది కొద్ది టేస్టీగా ఉంటుంది. సో మనం దీన్నే ఇక్కడ ప్రిఫర్ చేయాలి. మొత్తం పిజ్జా బన్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు మొత్తం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ నీట్గా డెకరేట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ తక్కువ తిన్న వాళ్ళు అక్కడక్కడ పెట్టుకుంటే చాలు. మా వాళ్ళు మంచిగా తింటారు కాబట్టి నేను ఫుల్గా డెకరేట్ చేశాను. నెక్స్ట్ టమాటో అండి. టమాటో చాలా సన్నగా కట్ చేసుకొని అక్కడక్కడ డెకరేట్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ఆనియన్స్. ఇలా నీట్గా డెకరేట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సన్నగా తరిగి పెట్టుకుని అక్కడక్కడ పెట్టుకోవాలి. కారం కదా, కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రై చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిగిలిన స్పేసెస్లో మనం అడ్జస్ట్ చేసుకొని మొత్తం అంతా కూడా డెకరేట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్లు ఇట్లా మొత్తం. నెక్స్ట్ స్పైసీ కోసం, సాల్ట్ కోసం మనం చిల్లీ ఫ్లేక్స్ వాడతాం. ఇక్కడ స్పైసీగా, సాల్టీగా చాలా టేస్టీగా ఉంటుంది. పిజ్జాకి మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది ఇది. నెక్స్ట్ చీజ్ అండి. పిజ్జా అంటేనే చీజ్. చాలా రకాల చీజ్లు ఉంటాయి, అందులో నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం పిజ్జా హట్లో తిన్న టేస్ట్ మనకు వస్తుంది ఈ సాస్ అయితే, ఈ చీజ్ అయితే. మొత్తం అంతా కూడా చీజ్ని వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోని సాల్ట్ వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత పిజ్జా బన్కి సరిపోయే ఒక ప్లేట్ని గీ రాసుకొని గీ మొత్తం అప్లై చేసి ఆ పిజ్జా బన్ని దాని మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ ప్లేట్ని మనం స్టవ్ మీద పెట్టుకుంటున్నాం. ఆ ప్యాన్లో మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. 10 to 15 మినిట్స్లో అయిపోద్దండి. చూసారా ఫ్రెండ్స్, ఆఫ్టర్ 15 మినిట్స్ చీజ్ అంతా కూడా కరిగిపోయింది, రెడీ అయిపోయిందండి పిజ్జా. దాన్ని సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉందో, ఎంత నీట్గా బాగుందో. దాన్ని పిజ్జా కట్టర్తో, చాక్స్తో వాటితో మనం యుద్ధాలు చేయకూడదు. అది ఈ పిజ్జా కట్టర్తోనే నీట్గా కట్ చేసుకోవాలి. దీంతో అయితేనే బాగా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుందో. ఇంకా చీజ్ ఇంకా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. పిల్లలు తినరు కాబట్టి నేను కొద్దిగా వేసాను. ఇంకా ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇట్స్ టేస్టింగ్ టైం అండి. మా శ్రీవారు టేస్ట్ చేస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, అతని ఎక్స్ప్రెషన్. ఇలా ఇంట్లోనే చాలా టేస్టీగా మనం చేసుకోవచ్చండి.